నమస్తే. ఈ వీడియోలో మణిపూరక చక్రం గురించి తెలుసుకుందాం. మణిపూరకము అంటే సోలార్ ప్లెక్సస్ అంటే ఎడ్రినల్ ప్యాంక్రియాస్ లివర్ అని చెప్పొచ్చు. సౌందర్య లహరిలో 40వ శ్లోకంలో ఆది శంకరాచార్యుల వారు మణిపూరకం గురించి ఈ రకంగా స్తుతించారు. తటిత్వస్తం శక్త్యా తిమిర పరిపంచ స్ఫురణయ పూర్ణ నానారత్న భరణ పరినిధేంద్ర ధనుషం తవ శ్యామాం మేఘం తమపి మణిపూరైక శరణం నిషేవే వర్షంతం హరమిహర తప్తం త్రిభువనం. తల్లి, నీ యొక్క మణిపూరక చక్రము ముఖ్యమైన గృహం కలది. ఆ మణిపూర చక్రమందున అంధకారమునకు శత్రువైన ప్రకాశం గల తట్టి ద్రూపమైన శక్తి ఉన్న మెరుపు కలదైన అనేక రకములైన రత్నములచే నిర్మింపబడిన నగలచే అమర్చబడిన ఇంద్రధనుసు కలదియను శ్యామ వర్ణము కలదియను అరుడను మహా సంవర్తరాగ్ని లోప సూర్యుని చేత కాల్చబడిన ముల్లోకములు తన వర్షాధారుల చేతనే తడుపుచున్నదనయ్యను. ఇటువంటి దని చెప్పుటకు శక్యం కానిదనియు నాకు మేఘమునకు అంటే సదాశివునకు మిక్కిలి సేవించుచున్నాను. శ్రీ లతా సహస్రనామాల్లో 102 నుండి 103వ శ్లోకంలో మణిపురాజ్య నిలయ వదనత్రయ సంయుత వజ్రాది కాయోధోపేత ధామర్య భిరావృత రక్తవర్ణ మాంసనిష్ట గూడాన్న ప్రీతమానస సమస్త భక్త సుఖద లాకన్యంబా స్వరూపిణి. మణిపూరాజ్య నిలయ అంటే నాభి స్థానంలో ఉండే చక్రాన్ని మణిపూరం అంటారు. ఇది 10 దళాల గల చక్రము. జలతత్వాత్మకమై దీని దళాల్లో ఢా నుండి ఫా వరకు అక్షరాలు శక్తుల రూపంలో ఉంటాయి. ఇందులో ఉండే దేవత పేరు వయోవస్థ వివర్జిత అంటే కాలంతో పాటు వచ్చే వయోభేదం గాని బాల్య కౌమారాది అవస్థలు గాని ఏమి ఉండవు. ఎప్పుడు నిండు యువనివతిని గాని ఉంటుంది. ఇది విష్ణు స్థానం అని కూడా చెప్పబడుతుంది. వదనత్రయ సంయుత అంటే 3 ముఖములు కలిగినది, 3 శిరస్సులు కలిగినది, 3 ముఖాభాగములు కలిగినది అని అర్థం. వజ్రాది ఆయు ధోపేత అంటే మణిపూరక అధిష్టాత్రి అయిన వయోవస్థ వివర్జిత అనే దేవతకు 4 చేతులు ఉంటాయి. ఆ చేతుల్లో వజ్రము, శక్తి, దండము, అభయముద్రలు ఉంటాయి. ఢమర్యాది విరావృత అని చెప్పబడింది. అంటే మణిపురంలో 10 దళాలు ఉంటాయి. వీటిలో ఢా నుండి హా వరకు శక్తులు ఉంటాయి. అవి ఢామరి, ఢంఖారి, నామరి, తామసి, సాన్వి, దాక్షాయణి, ధాత్రి, నంద, పార్వతి, చట్కారిని ఈ శక్తులు చుట్టూ పరివేష్టించి ఉండగా ఆ పద్మం యొక్క కన్నికలో వయోవస్థా విరచిత అనబడే దేవత ఉంటుంది. రక్తవర్ణ మాంసనిష్ట అంటే రక్తము వలి ఎర్రని రంగు గలది. ఈ దేవతకు మాంసమాన్ని ధాతువు నందు అభిమానం ఎక్కువ. మణిపూరము మాంస ధాతువుకు స్థానము. ఇక్కడ ఉండే దేవత మాంస ధాతువులకు అధిష్టాత్రి. శరీరానికి మాంసమే పుష్టి. ఇది అన్ని జీవుల శరీరాల యందు ఉంటుంది. ఎవరికైనా శరీరంలో మాంసం సరిగా లేకపోయినప్పుడు ఓం మాంసనిష్టాయ నమః అని జపం చేసినట్లయితే ఈ దేవతకు అనుగ్రహం కలుగుతుంది. సాధకుని శరీరంలో మాంసము అభివృద్ధి చెందుతుంది. గూడాన్న ప్రీతి మానస అంటే బెల్లంతో కలిపిన వండిన అన్నమందు ప్రీతి కలది. తయారు చే విధానము: బియ్యం 1 సేరు, బెల్లము 1/2 సేరు, పాలు 2 సేర్లు, నెయ్యి 1/2 సేరు. వీటిని కొబ్బరి, అరటిపండు కలిపి వండిన పదార్థమే గూడాన్నము. ఈ రకంగా వండిన బెల్లంతో కలిపిన అన్నాన్ని ఈ దేవతకు నివేదన చేయాలి. ఇలా నివేదన చేస్తే ఈ ఆహారము శరీరానికి పుష్టినిస్తుంది. సమస్త భక్త సుఖద అంటే ఈ రకంగా ఉపాసనించినట్లయితే వయోవస్థ విజిత అనబడి ఈ దేవత భక్తుల యొక్క కోరికలు తీర్చి వారికి సమస్త సుఖాలు ఇస్తుంది. లాకన్యంబా స్వరూపిణి అంటే మణిపురాధిష్ట దేవత యొక్క బీజము, శక్తికేలము అన్ని కూడా లకార సంకేతంగా ఉంటాయి. కాబట్టి ఈ దేవతను లాకన్యంబా అంటారు. స్వాధిష్టానంలో మహాసంవర్తాగ్ని వల్ల దహనమైన లోకాలు ఇక్కడ శివాశివులు తమ అమృత దారులతో తడుతుంటారు. ఇక్కడ శివుడు మేఘ రూపంలో ఉండగా శక్తి సౌదాముని మెరుపు రూపంలో ఉంటుంది. చక్రని రూపంలో మణిపూర చక్రం యొక్క కన్నికలో అగ్నిమండలమైన త్రికోణము ఎర్రని రంగులో ఉన్నది. అక్కడ అగ్ని బీజము రం మేషవాహనముపై ఉన్నది. ఈ బీజము అంక భాగాన సింధూర వర్ణము గల రుద్రమూర్తి ఉంటాడు. అక్కడ అతడు భస్మలేపనం చేసుకుని తెల్లగా మెరుస్తూ ఉంటాడు. అతడికి 3 కన్నులుంటాయి. అభయ వరద ముద్రలు ధరించి ఉంటాడు. అతడు సృష్టి సంహారకారి అని చెప్పబడింది. సంతానోపనిషత్తులో మణిపురంలో ఉండే దేవి వయోవస్థ విరచిత. ఆమెకు 3 శిరస్సులుంటాయి. గర్భ శిశువుకు 3వ నెలలో చక్షులు ఏర్పడతాయి. ఇప్పుడు ఈ శిశువుకు నోరు, ముక్కు, కన్నులు ఏర్పడతాయి. ఈ 3 ఇంద్రియాలే 3 శిరస్సులు. ఈ నెలలో గర్భిణీ స్త్రీకి గూడాన్నము మంచి పౌష్టికాహారం. గర్భ శిశువుకి ఈ నెలలో కాళ్ళు, చేతులు వస్తాయి. మణిపూరకము మణి అనగా ప్రకాశించు రత్నము అని అర్థం. పురం అనగా నగరము. రత్న ప్రకాశంతో ప్రకాశించు నగరము అని అర్థం. ఈ నాడీ కేంద్రం నుండి మానవునిలో శక్తి ఉద్భవిస్తుంది. సూర్యునిలో సౌరశక్తి పుడుతున్నట్లు మణిపూరంలో ఉష్ణశక్తి ఉద్భవిస్తూ ఉంటుంది. మన లోపల గల విశ్వాసానికి ఈ వేడి ఆధారం అవుతుంది. ఇది అగ్నిగుండం వంటిది. అగ్నికి పదార్థంలో దహించే శక్తి కలిగి ఉన్నట్లు మనం తీసుకునే ఆహారాన్ని ఈ నాడీ కేంద్రం జీర్ణం చేసి మిగిలిన సారాన్ని శరీరానికి అందిస్తుంది. ఈ చక్రము లేని ప్రతి జీవి శవమే. దీన్ని నాభి చక్రం అని కూడా అంటారు. ఈ నాడీ కేంద్రాన్ని సాధించగలిగినట్లయితే కామంపై విజయం పొందగలుగుతాడు. ఈ ప్రదేశంలోనే అంతరయజ్ఞం చేయమని శ్రీకృష్ణ భగవానుడు గీత యందు చెప్పినాడు. చక్రస్థానం నాభికి సూటిగా వెన్నెముకలో ఎడ్రినల్ ప్యాంక్రియాస్ లివర్ ఉంటుంది. ఆకృతి పసుపు రంగుతో ప్రకాశిస్తూ 10 దళముల కమలముల వలె ఉంటుంది. మధ్యలో గల బీజాక్షరము రం. దళములపై బీజాక్షరము డం, ఢం, నం, తం, ధం, దం, ధం, నం, పం, ఫం. తత్వస్థానం రక్తవర్ణంతో 3 కోణంలో కలిగిన త్రికోణ
అగ్నిగుండము, అగ్నితత్వ స్థానం. తత్వబీజ గమనము మేకవలే పైకి ఎగురుతూ ఉంటుంది. గుణము రూపము, వాయువు. ఆహారం యొక్క రసమును శరీరమంతటా వ్యాపింపజేసే సమాన వాయువు. జ్ఞానేంద్రియము, రూపమును చూడగలిగిన శక్తి గల కన్నులు. కర్మేంద్రియములు, అగ్నితత్వంతో ఉత్పన్నమగు నడిచే శక్తి గల పాదములు. లోకము, పరలోకము. తత్వబీజ వాహనము గొర్రె పొటేలు. దైవము, వ్యాపకుడైన విష్ణువు తన చతుర్భుజములతో లాగ్నే శక్తి కూడి ఉంటాడు. యంత్రము, ఎర్రని త్రికోణ యంత్రము. ద్రవములు, అధికారము లేదా అనధికారము. ధాతువు, కండరములు. సముద్రము, సుర అంటే ఐశ్వర్యం సముద్రము. లోహము, రాగి. ఔషధము, రాచి ఉసిరిక, మాగిన అరటిపండు. శ్వాస, 12 అంగుళముల లోపలకు. కోసము, ప్రాణమయ కోసము. పంచభూతములు, అగ్ని. ధాతువు, పెరుగుదలకు గోడానం. సాధారణ కొలత చక్ర ప్రక్షాళన, గజకర్ణి, నాభిసార క్రియ. చక్ర సాధనము, భుజంగాసనము, నాభాసనము, పశ్చిమోత్తాసనము, నావకాసనము, పవన్ముక్తాసనము, ఊర్ధ్వదండ్రాసనము, ఊర్ధ్వ ప్రసారిత పాదాసనము, శలభాసనము, సర్వాంగాసనము, ప్రాణాయామములు, భస్త్రిక, అగ్నిసార క్రియ. మణిపూర చక్రముపై రకరకాల ఆహారములను జ్ఞప్తికి తెచ్చుకొని ధ్యానం చేయుట శవాసనము. స్వభావము, పోటీతత్వము అంటే కాంపిటేటివ్. కామ వ్యవహార దక్షత, సెక్స్ ఇంటెలిజెన్స్. పనియందు ఉత్సాహం, డైనమిక్. వ్యవహారిక దక్షిక, అడ్మినిస్ట్రేటివ్. ధనార్జనాపేక్ష, మోటివ్ గెయినింగ్ వెల్త్. చక్రము బాగున్న వారు తెలివితేటలు కలిగి ఉంటారు. చురుకైన వారు, శ్రమ ఓర్పు కలవారై ఉంటారు. ముఖ్యంగా నియమం లేని ఆహార విహార అలవాట్ల వల్ల తప్పి జీర్ణం మందగించి అదుపు తప్పి ఈ కేంద్రం క్షీణదశకు వస్తుంది. క్షీణదశలో ఉన్నవారు కొందరు స్వలాభపరులుగా, స్వార్థపరులుగా తయారవుతారు. తొందరపాటు, ఓర్పులేనితనము, చిరకాకు, కోపము కలుగుతాయి ఉంటాయి. ఈ చక్రం బలహీనపడిన వారికి శారీరకంగా జీర్ణకోశ వ్యాధులు ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల గుండె కూడా బలహీనపడుతుంది. నిద్ర పట్టదు, తల దింపుగా ఉంటుంది. కాలేయ వ్యాధులు, చర్మ వ్యాధులు మొదలగునవి కలుగుతాయి. ఈ నాడీ కేంద్రం బలహీనం ఉన్నట్లయితే అగ్ని సంబంధమైన దోషములు, భ్రమలు, కృంగిపోవడం, తన గురించి తాను తక్కువ ఆలోచన చేసుకోవడం, రక్తపోటు, షుగర్ వ్యాధి, లివర్ వ్యాధులు, గాల్ బ్లాడర్, స్ప్లీన్ కు సంబంధించిన వ్యాధులు, పక్షవాతము, కండరములకు సంబంధించిన వ్యాధులు, కళ్ళ జబ్బులు, మలద్వారములకు సంబంధించిన వ్యాధులు, ఉదర భాగం అందరి వ్యాధులు కలుగుతాయి. తర్వాయి భాగంలో మరొక చక్రం గురించి తెలుసుకుందాం. నమస్తే. Please like, subscribe and press bell icon for our next part video updates. If possible, share our videos by different social media like WhatsApp, Facebook, Instagram, Twitter, and support our cause to reach 1 crore people and make our project Good Handwriting for All great success. Thank you friends. Meet you in next video. All the best.